యాక్షన్. ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి సీఎం అయిన చంద్రబాబు లక్ష్మీ పార్వతిని తీవ్రంగా వ్యతిరేకిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే అదే చంద్రబాబు ఒకప్పుడు లక్ష్మీ పార్వతి ఇంటి నుంచి బయటకు అడుగు తీస్తే చాలు ఆమె కార్ డోర్ తెరిచి పట్టుకునేరట. ఈ సంగతి ఎవరు నమ్మకపోవచ్చు, కానీ ఇది నిజమంటున్నారు చంద్రబాబు తోడరుడు ఎన్టీఆర్ అల్లుడైన దగ్గుపాటి. రీసెంట్గా దగ్గుపాటి వెంకటేశ్వరరావు ఓ టీవీ ఛానల్తో మాట్లాడుతూ పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. లక్ష్మీ పార్వతిని ఎన్టీఆర్ కుమారులు కుమార్తెలు తీవ్రంగా వ్యతిరేకించిన సమయంలోనూ చంద్రబాబు ఆమె కార్ డోర్ తీసేవారని, ఆమె గుడ్ లుక్స్లో పడి రాజకీయాలు రాణించాలని తాపత్రయపడేవారని, దాంతో ఎన్టీఆర్ కూడా ఎన్నడూ చంద్రబాబుని అనుమానించలేదని, ఎన్టీఆర్ అంత గుడ్డిగా నమ్మడంతో చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని దగ్గుబాటి తెలిపారు. అయితే ఆ వెన్నుపోట్లో తనకు భాగస్వామి ఉందని, చంద్రబాబుతో తాను కూడా అప్పుడు కలిశానని ఆయన గుర్తు చేసుకున్నారు. తనకు ఉప ముఖ్యమంత్రి పదవి, హరికృష్ణకు పార్టీ అధ్యక్ష పదవి ఇస్తానని నమ్మించి తమను తిప్పుకొన్నారని ఆయన అన్నారు. అయితే ఈ కుట్రలో తన భార్య పురంధేశ్వరి కానీ, చంద్రబాబు సతీమణి భువనేశ్వరికి కానీ ఎలాంటి పాత్ర లేదని ఆయన క్లీన్ చిట్ ఇచ్చారు. వారిద్దరికి ఇవేమీ అప్పట్లో తెలియవని చెప్పారు. ఇక ప్రస్తుత కాలానికి వస్తే ఎన్టీఆర్లా ప్రజాదరణ పొందగల సత్తా జూనియర్ ఎన్టీఆర్కు మాత్రమే ఉందని, ఆయన రాజకీయాలకు వస్తే పరిస్థితి మారిపోతుందని అన్నారు. అయితే ఎన్టీఆర్ రాజకీయాలకు వస్తారో రారో తనకు తెలియదని చెప్పారు. బాలకృష్ణ కూడా మంచి ఫాలోయింగ్ ఉందని చెప్పారు. ఎన్టీఆర్ వారసత్వం బాలయ్యకి ఇవ్వాలా లోకేష్ కా అన్నది ప్రజలే నిర్ణయిస్తారని ఆయన అన్నారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.